ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితమే తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అధికార పార్టీ ఇప్పటి వరకు ఏదైతే కేసుల రూపంలో కావచ్చు మరొక అభ్యంతరాల రూపంలో కూడా వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయానికి ఎదురుదెబ్బని మాత్రం భావించవచ్చు. ఖచ్చితంగా ప్రస్తుతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి వాటిని సీరియస్ గా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదనే విధంగా కూడా ఎలక్షన్ కమిషన్ అయితే మాత్రం ఒక స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. మరి కోర్టుకు కూడా వెళ్ళినటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుందో కూడా చూద్దాం. రామారావు, అసలు మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం ఈ విషయం పైన ఇంత యాగి ఎందుకు చేస్తున్నారు? పోస్టల్ బ్యాలెట్ విషయంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇన్ని అంశాలు, ఇన్ని అభ్యంతరాలు, ఇంత చర్చ ఎందుకు సాగుతోంది? శ్రీహరి, పోలింగ్ రోజు పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలకి తెరలేపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చివరి కౌంటింగ్ రోజు కూడా తొండాట ఆడాలని చెప్పి భావిస్తుంది. నిన్న సజ్జలు చేసిన వ్యాఖ్యలే ఇందుకు ప్రధానమైన భూమిక అని చెప్పవచ్చు. ఎందుకంటే కౌంటింగ్ రోజు ఏం చేయబోతున్నాము అనే దాన్ని ఇండైరెక్ట్గా ఆయన చెప్పేశారు. కానీ ఇప్పుడు ఏదైతే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి అభ్యంతరాలు లేవనెత్తుతున్నారో ఈ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి లేవనెత్తుతున్న అభ్యంతరాలు హైకోర్టులో ఈ రోజు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కొద్దిసేపటి క్రితమే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ తాజా ఉత్తర్వులను జారీ చేసింది. ప్రధానంగా మనం మొదటి నుంచి ఏబిఎన్, ఆంధ్రజ్యోతి ఏదైతే చెబుతుందో చివరికి అదే జరిగింది. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి అధికార పార్టీలో తీవ్ర ఆందోళన ప్రారంభమైంది శ్రీహరి. ఎందుకంటే గత ఎన్నికల సమయంలో సుమారు 2 లక్షల పోస్టల్ బ్యాలెట్లు పోలైతే ఈసారి 5,40,000 పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య చేరింది. ఇంకా సర్వీస్ ఓటర్స్ వస్తానే ఉన్నారు. వాళ్ళు 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కూడా డిఫెన్స్ ఫోర్సెస్ అంతా కూడా వాళ్ళ సర్వీస్ ఓట్లను పంపించవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ పెరిగిన ఓట్లన్నీ కూడా తమ కొంప ముంచుతాయి అనేది కూడా ప్రధానమైన ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. ఎందుకంటే ఉద్యోగులు కసిగా ఉన్నారు కాబట్టి. అయితే ఈ పోస్టల్ బ్యాలెట్లకు ఫెసిలిటేషన్ సెంటర్లో ప్రధానంగా బ్యాలెట్ పేపర్ వెనక రిటర్నింగ్ అధికారి సీలు అండ్ సంతకం, దీన్ని ఫ్యాసిమెయిల్ అంటారు, ఇది ఉండాలి అని నేను చెప్తున్నారు. కానీ అధికార పార్టీతో అంటగాగుతున్న కొంతమంది రిటర్నింగ్ అధికారులు సంతకం పెట్టి ఫ్యాసిమెయిల్ వేయకుండా, సీల్ వేయకుండా పంపించారు. అదేవిధంగా ఫెసిలిటేషన్ సెంటర్లో ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఎంగేజ్ చేసిన గెజిటెడ్ అధికారి ఉండాలి. ఎందుకు అంటే పలానా వ్యక్తి ఓటేస్తున్నాడు అంటే అతనేను అని చెప్పి నిర్ధారించేదానికి సంబంధించి అతను గెజిటెడ్ ఆఫీసరు డిక్లరేషన్ మీద సంతకము అండ్ అతని డిజిగ్నేషన్కి సంబంధించిన సీలు, ఈ 3 చేయాలి. అతను సంతకం చేయాలి, తర్వాత అతను డిజిగ్నేషన్ రాయాలి అండ్ సీలు వేయాలి. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అయితే డిఈఓ, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అని సీల్ వేయాలి. డిజిగ్నేషన్ అతను పెన్నుతో రాయాలి, సంతకం చేయాలి. ఈ 3 లేకపోయినప్పటికీ, ఈ 3లో కేవలం అతను సంతకం చేసి అతను సీల్ వేయకపోయినప్పటికీ దాన్ని వ్యాలిడ్ చేయాలి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక హ్యాండ్ బుక్లో ఇచ్చింది. దీనిపైన ఇటువంటి ఏదైతే రిటర్నింగ్ అధికారి సీల్ బ్యాలెట్ పేపర్ వెనక లేకపోయినా, డిక్లరేషన్ మీద గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసి అతను డిజిగ్నేషన్ రాసి సీల్ లేకపోయినా, లేకపోతే సంతకం చేసి డిజిగ్నేషన్ రాయకుండా సీల్ లేకపోయినా అవి వ్యాలిడ్ కావు అని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వాదిస్తుంది. అయితే దీనికి సంబంధించి విపక్షాలన్నీ, కూటమి పక్షాలన్నీ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్కి, రాష్ట్ర సీఈఓకి లేఖ రాస్తే ఆయన ఇవి చెల్లుబాటు అవుతాయి. ఎందుకు అంటే ఓటర్ అనేవాళ్ళు ఓటు వేయటమే అతని బాధ్యత. బట్ సీలింగ్ బ్యాలెట్ పేపర్ వెనక రిటర్నింగ్ అధికారి సీల్ కానీ, డిక్లరేషన్ మీద గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కానీ, ఇవి 2 కూడా దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రిటర్నింగ్ ఆఫీసర్. వీళ్ళ బాధ్యత కానీ దానికి ఓటర్ని బలి చేయటం కరెక్ట్ కాదు అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వర్షన్. దానికి సంబంధించి సీఈఓ మీనా ఆర్డర్స్ ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ కొత్త లిటిగేషన్ ప్రారంభించింది. ఏంటంటే ప్రధానంగా ఆ రోజు ఎవరైతే సంతకం చేశారో గెజిటెడ్ ఆఫీసర్ డిక్లరేషన్ మీద, ఆ సంతకం అతనిదేనని చెప్పి గ్యారంటీ ఏంటి? ఎవరైనా చేసి ఉండొచ్చు కదా. అతను డిజిగ్నేషన్ రాయిపోయినా దాన్ని ఇన్వాలిడ్ చేయాలి, లేదు అతను సీల్ అయిపోయినా ఇన్వాలిడ్ చేయాలి. ఎందుకంటే ఈ అంటగాగుతున్న అధికారులతో ఆ పని చేయించింది వాళ్లేను అని చెప్పి విపక్షాలు చెబుతున్నాయి. అందువల్ల వీటిని ఇన్వాలిడ్ చేయాలి. ఇలా ఇన్వాలిడ్ చేసుకుంటూ పోతే గత ఏడాది మాదిరిగా సుమారు 1,19,000 వ్యాలిడ్ అవుతాయి. ఎవడో చేసిన తప్పుకి ఓటుని ఎందుకు బలి చేయాలి అనేది ప్రధానమైన క్లారిటీ ఇస్తే తర్వాత మళ్ళీ లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేసినటువంటి పరిస్థితి, మళ్ళీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు ఒక క్లారిటీ ఇచ్చింది. సో ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి దాంట్లో ఉన్న పూర్తి సారాంశం ఏంటి? దీన్ని ఆధారంగా చేసుకున్న తర్వాత ఇక అభ్యంతరాలు తెలిపే అవకాశం ఉందా? ఎస్, క్లారిటీ ఏంటంటే సీఈఓ ఇచ్చింది చాలా క్లారిటీగా ఉంది. ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్ బుక్లో ఏ సెక్షన్ ప్రకారం తాను క్లారిటీ ఇస్తున్నానో కూడా ఆయన మెమోలో పేర్కొన్నారు.
అయితే ఈ మెమో చెల్లదు అని చెప్పి ఆయన ఇచ్చిన మెమోలు 25వ తేదీ ఇచ్చిన మెమో చెల్లదు అని చెప్పి ఇప్పుడు హైకోర్టులో ఈరోజు అధికార పార్టీ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. ఈ లంచ్ మోషన్ పిటిషన్ నేపథ్యంలో తాను ఇచ్చిన మెమోకు సంబంధించి క్లారిటీ ఇవ్వాలి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మీనా లేఖ పంపించారు. ఈ లేఖను ఆధారంగా చేసుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొద్దిసేపటి క్రితమే క్లారిటీ ఇచ్చింది. ఆ క్లారిటీ కూడా వైసీపీకి చెంప చెల్లుమనేలాగా ఇచ్చింది. ఏంటి అని అంటే అందుట్లో డిక్లరేషన్ మీద గజిటెడ్ అధికారి సంతకం చేసి అతని డిజిగ్నేషన్ రాసినా, సీలు వేయకపోయినా రాయకపోయినా ఆ ఓటు చెల్లుబాటు అవుతుంది. కౌంటింగ్ టైంలో ఎవరైతే లెక్కింపు అధికారి ఉన్నారో ఆ ఓటును వ్యాలిడ్గా పరిగణించి తీరాల్సిందే అని చెప్పి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ కొద్దిసేపటి క్రితం స్పష్టమైన క్రిస్టల్ క్లారిటీతో క్లారిటీ ఇచ్చారు. ఈ ఇదే క్లారిటీని ఎలక్షన్ CEO కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా న్యాయవాది కూడా సీనియర్ న్యాయవాది కూడా ఈ రోజు ఇప్పుడు కోర్టులో ఇచ్చే అవకాశం ఉంది. శ్రీహరి, రైట్, మీరు అన్నట్లుగా ఎలక్షన్ కమిషన్ అయితే మాత్రం చాలా క్లియర్ గా ఇచ్చినటువంటి నేపథ్యంలో సో ఒకవైపు లంచ్ మోషన్ పిటిషన్ కూడా